ఇక సీమరాజు మరి ఈ మన షర్మిలమ్మ చాలా బాధపడింది. వాళ్ళ మీటింగ్ ఎట్టింది. ఆ 5 సంవత్సరాలు సైతాన్లు బాగా ఏడిపించారట ప్రభాస్‌కి. అవన్నీ ఏదో పారం నేను పెట్టాను కొద్ది కేసు. ఇంకా అది వదిలేసి మర్చిపోతే జనాలు. ఈ 5 సంవత్సరాలు కూడా సోషల్ మీడియాలో మీ ప్రభుత్వం అంటే అన్న ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని బాధపడింది వాళ్ళు. అంటే గతంలో మేము తల్లిలా చెల్లిలా ఎవరులే, మేము అధికార దాహంలో ఉండేవాళ్ళము. ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలనుకుంటాము. అదేవిధంగా అన్న 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల గారు రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి 151 స్థానాలు వచ్చేట్టుగా మమ్మల్ని తీర్చిదిద్ది పార్టీని ముందుకు తీసుకొని పోయినారు. సరే, షర్మిల ఏదో కొంత ఆశ పెట్టుకుని ఉన్నట్టు మాట వాస్తవం. అన్నదాన్ని నెరవేర్చకపోగా నెరవేర్చలా. అందులో భాగంగా ఏంటంటే ఆమె నాకు నెరవేర్చినప్పుడు నేను ఎందుకు అన్నతో పాటు ఎందుకు ఉండాలని చెప్పి ఆమె మళ్ళీ తెలంగాణకు పోవటం, తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆడ పాదయాత్ర చేయటం, ఆడ మళ్ళీ దాన్ని పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్లో విలీనం చేయటం, మళ్ళీ ప్రస్తుతం మన రాష్ట్రానికి రావడం, ఇప్పుడు మళ్ళీ ఈడ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం. ఇది రాజకీయంగా అన్నకు పెద్ద డ్యామేజ్ జరిగింది. షర్మిల అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చాలా వరకు కూడా డ్యామేజ్ చేసినటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా దగ్గరికి తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో జగన్ అన్న ఉన్నాడు. ఇప్పుడు షర్మిల గారు కూడా అదే రక్తమే కదా, ఆమెకు అదే పౌరుషమే కదా ఉండేది, ఆమె రాయలసీమ బిడ్డే కదా. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు కనపడ్డం ఎక్కడ కనపడ్డాయి. ఎక్కడైనా వారు అంటుంది. వారు అయినప్పుడు వారేనంగా కాంప్రమైజ్ వద్దు, బస్తీ మీద సవాలు, ఇబ్బందే లేదు అని చెప్పి ఆమె అంటుంది. సరే చూద్దాం, రాబోయే రోజుల్లో టైం ఉన్నది కాబట్టి. అంటే అందరూ ప్రజలు నేను కొంతమంది అడిగా, అసలు ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోను అని అన్నారు. అది నిజమంటావా సీమరాజు? అట్లా జరగదండి. సినాయన్కు న్యాయం చేసి ఉంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవడైతే అవినాష్ రెడ్డి అంటున్నారు అందరూ. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వచ్చితే అమ్మకు బాగలేక కర్నూలులో పనుకున్నాడు. ఇదొక ఎత్తి అయితే, వివేకా సార్ని ఎవరైతే చంపినారో ఈడు చంపినాడు, ఈడికి శిక్ష పడాలా అని చెప్పి లోపలేసి కన్నా ఉంటే అన్న వచ్చిన మొన్నైనా సరే లాస్ట్ లో అయినా ఆ రాయితో కొట్టించుకున్నాడు చూడు, ఆ రాయితో కొట్టించుకోకుండా ఈ పని చేసి ఉంటే ఖచ్చితంగా అన్నయ్య గెలిచిండు. అంటే ఏమంటారంటే జగన్ అన్న, నేను విన్నాను మీటింగు, అవినాష్ రెడ్డి వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట, అది నిజం అనిపించిందంట మా జగన్ అన్నకి. పిల్లోడు కదా, చిన్నోడు కదా, అది వచ్చి ఏమైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసా, అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను ఏం చేయలేదని చెప్పేసరికి ఏ లంగా పని ఉన్నా స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని పోతాడు పులివెందులో, ఇది కడప విమానాశ్రయానికి. మరి వివేకం సార్ చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు పోయినాడు? అదేంటారా, ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు. మా భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు వచ్చాడు, ట్రాక్టర్లో పోయినా కూడా ఇంకా ముందే పోతాడు. ట్రాక్టర్ వేసుకొని పోయినా హైదరాబాద్ నుంచి పులివెందులకు ఇంకా ముందే పోతాడు. అట్లాంటిది సాయంత్రంగా పోయినాడంటే ఇంకా అర్థం చేసుకో. మళ్ళా అట్లా కార్ డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు. ఎందుకు చచ్చిపోయినాడేమో తెలియదు. ఎవడైతే జగన్ అన్న కారు తోలుకొని పులివెందులకు వచ్చాడో ఆ పులివెందులకు వచ్చినటువంటి వాడు కూడా పోయినాడు స్వామిశరణం అన్నాడు తెలియదు. అంటే ఏమన్నా విన్నప్పుడు వినుంటారు, మాట్లాడుకున్న మాటలు వినపడతాయి, వినపడి ఉంటాయి ఎట్లా ఏదో. మరి మనం అన్ని తెలియకున్నప్పుడు మాట్లాడకూడదు. మరి ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళు వస్తలేదు చూడాలి. ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ అయిపోయారు. బోరుగుడి అనిల్ సమయంలోనూ ఒక హీరోయిన్ వస్తే ఆ అమ్మాయికి వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు వస్తారో లేదో చూడాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిన్సియర్ ఆఫీసర్లనే తీసుకుంటుందని నా నమ్మకం. మేమంటే అంతా మా వాళ్ళే కదా, మేము ఎట్ట చెప్తే అట్ట తలకాయ పంపే వాళ్ళని మేము తీసుకుంటాము. ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం మంచి సిన్సియర్ గా ఉండేటువంటి ఆఫీసర్లనే తీసుకుంటారనేది నా యొక్క నమ్మకం, నిర్ణయం అని కాదు, నమ్మకం. ఓకే.